హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్‌ప్లోరర్స్. అనగనగా సుమంత్ కాజల్ చౌదరి యాక్ట్ చేసిన ఈ మూవీ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ ఎలా ఉంది? చూడాల్సా లేదనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్లాట్ సింపుల్‌గా చెప్పాలంటే కథలంటే ఎవరికిష్టం ఉండవు? అందరికి ఇష్టమే. మనం ఏవైనా చదివితే మర్చిపోవచ్చేమో కానీ కథ విన్నా, విజువల్‌గా చూసినా అది మర్చిపోం. దాని గురించి ఈ మూవీ. ఓపెనింగ్ సీన్‌తోనే మూవీ ఎలా ఉండబోతుందని ఒక మూడ్ సెట్ చేస్తారు. దాని తర్వాత వ్యాస్ కుమార్, తన వైఫ్ బాగి అండ్ వాళ్ళ కొడుకు రామ్ వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని కథతో పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళ మధ్య బాండ్‌ని నీట్‌గా ప్రెజెంట్ చేస్తారు. ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న ఫ్లాస్‌ని క్వెషన్ చేసే విధంగా ఈ మూవీ ఉంటుంది. డెబ్యూటెంట్ డైరెక్టర్ సన్నీ సంజయ్ సీన్స్ అన్ని కరెక్ట్ విధంగా రాసుకున్నారు. ఏదైనా మూవీలో ఒక 10-20 మినిట్స్‌కి ఒక హై పాయింట్ వస్తుంది. మనం అదే అడ్రినల్ రష్‌గా ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ చూస్తే స్టార్టింగ్‌లో, మిడిల్‌లో అనుకుంటా ఒక ఇన్సిడెంట్‌లో స్టార్ట్ అయిన ఒక ఎమోషనల్ సీన్ అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్‌గా మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో గుండెల్ని పిండేసారంటారు కదా! అలా కనెక్ట్ అవుతాం ఈ సినిమాకి. మూవీలో డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఏంటి పాజిటివ్సే చెప్తున్నారు. నెగెటివ్స్ లేవంటే అవి కూడా ఉన్నాయి. చూసినంత సేపు ఎమోషనల్ కనెక్ట్ చేయడం వల్ల అవేం గుర్తు రావడం లేదు. కొంచెం ఆలోచిస్తే కొన్ని అనిపించాయి. అవేంటంటే సెకండ్ హాఫ్ అంతా హీరో సైడ్‌గా ఒక డైమెన్షన్‌లో వెళ్తుంది. దాంతో పాటు అసలైన కథ అనే పాయింట్‌ని ఇంకా బాగా చూపించాల్సింది. సింపుల్ అండ్ ప్రెడిక్టబుల్‌గా అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటుంది. ఇంకెలాంటి ప్లాట్‌తో చాలా మూవీస్ అయితే వచ్చాయి. ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 35 వచ్చిన కథ కాదు. 'తారే జమీన్ పర్', ప్రైవేటైజేషన్ మీద, 'సార్' ఇలా చాలానే వచ్చాయి. బట్ ఈ మూవీలో ట్రూ ఇంటెన్షన్ ఏంటంటే ఒక హార్ట్ వార్మింగ్ డ్రామా అందించడం అండ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్. మూవీ చూసాక గూగుల్ చేస్తే తెలిసింది. ఇది ఏకైక చాలాను మరాఠీ మూవీకి లూజ్‌లీ అడాప్టెడ్ వర్షన్ అని. టెక్నికాలిటీస్ విషయానికొస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. సినిమాటోగ్రఫీ is కూల్. రైనీ సీజన్‌లో తీశారనుకుంటా. చూడడానికి చాలా బావుంది. మ్యూజిక్ బై చందు రవి ఇట్స్ డామ్ గుడ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆ ఫీల్ అండ్ ఆ మూడ్‌లో తీసుకెళ్తారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ సన్నీ సంజయ్ ఫస్ట్ మూవీతోనే తన రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్‌తో ఇంప్రెస్ చేశారు. లెట్స్ సీ వాట్ హి ఈస్ కమింగ్ అప్ విత్ నెక్స్ట్. పెర్ఫార్మన్సెస్ చూస్తే సుమంత్ యాస్ వ్యాస్ కుమార్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి మెయిన్‌గా ఎమోషనల్ సీన్స్‌లో నేచురల్‌గా చాలా బాగా చేశారు. తన ఫిల్మోగ్రఫీలో ఈ మూవీ ఒక జెమ్‌గా ఉంటుంది. కాజల్ చౌదరి యాస్ బాగి స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు బాగి రోల్‌లో తన బెస్ట్ ఇచ్చింది. మాస్టర్ విహార్ష్ క్యూట్‌గా బాగా చేశాడు. క్లైమాక్స్ సీన్‌లో తన పెర్ఫార్మెన్స్ బాగుంది. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేష్, బిఎస్ రవి అండ్ అదర్స్ వాళ్ళ రోల్ సెగ్మెంట్ బానే చేశారు. చివరి చెప్పేదేంటంటే ఈ మూవీ డెఫినిట్‌గా మిస్ కాకుండా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. ఈ వీకెండ్‌కి మా రికమెండేషన్ ఇదే. మూవీ చూసాక మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అండ్ నేను ఈ మూవీకి 90% గ్రీన్ అండ్ 10% రెడ్ ఇస్తున్నాను. ఇంక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంతవరకు టాటా.